తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకు బాగా గర్ల్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయాలని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పద్మావతి యూనివర్సిటీ ఒకటి చెప్పి ఓన్లీ గర్ల్స్ కోసమే పెట్టిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆ విధంగా ముందుకు పోయాం. అదేవిధంగా తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తే గర్ల్స్ స్టూడెంట్స్కి అందరికి రిజర్వేషన్లు పెట్టాను. ఫస్ట్ టైం చరిత్రలో ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు డెడికేటెడ్ యూనివర్సిటీ ఇక్కడ ఉంది. మామూలు యూనివర్సిటీస్లో కూడా 50% దగ్గర గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారంటే దానికి కారణం 33% రిజర్వేషన్లు. దీంతో మొత్తం ఒక సోషల్గా మీరు ఒకసారి చూస్తే అనేక పెను మార్పులకు నాంది పలికింది. అంత మునుపు వరకట్నాలు ఉండేటివి, డబ్బులంతా కూడా చూసాం. ఇప్పుడు మీరు కూడా ఒకప్పుడు గర్ల్స్ ఆర్ ఇన్ఫీరియర్, ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ అనే భావన, మగవాళ్ళు సుపీరియర్, ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్. దానికి కారణం ఏంటంటే మీకు ఏం చేత కాదు, శారీరకంగా ఇన్ఫీరియర్, తెలివితేటలు ఇన్ఫీరియర్, ఓన్లీ కిచెన్కే పరిమితం కావాలని రోజుల నుంచి. అంతేకాకుండా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే గగనంగా తయారయ్యేది. దానికి కారణం కట్నం. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేవాళ్ళు కాదు, ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాలి. కాబట్టి ఎందుకు వచ్చింది భారం అని చదువు కూడా మానేసిన రోజులు. నేను ఒకటే ఆలోచించాను, మగవాళ్ళ కంటే ఆడపిల్లలు తెలివైన వాళ్ళు. ఉమెన్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ మెన్. దానికి కారణం ఏంటంటే మోర్ డెడికేటెడ్గా మీరు పనిచేస్తారు. మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కానీ ఆడవాళ్ళు అయితే మోర్ డెడికేటెడ్గా పనిచేస్తారు, అన్ని రంగాల్లో రాణిస్తారు. ఈరోజు నేను ఆ రోజు రిజర్వేషన్లో ఒక చిన్న నిర్ణయం, ఈరోజు మీరు చూస్తే వరకట్నానికి పూర్తిగా మార్పు వచ్చే పరిస్థితి వచ్చింది. కట్నాలు కదా, రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వస్తారు ఇంకొన్ని రోజులు అయిన తర్వాత. దానికి కారణం యు ఆర్ ఎర్నింగ్ మోర్ మనీ దెన్ మెన్. ఓన్లీ ది సింపుల్ రీజన్, ఆర్థికంగా బాగున్నప్పుడు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు, మీ కాళ్లపైన మీరు నిలబడే పరిస్థితి వస్తూ ఉంది. దానివల్ల ఈరోజు సమాజంలో పెను మార్పులకి, ఒక సామాజిక మార్పులకి నాంది పలికింది. చదువు అనేది చాలా ముఖ్యం. ఆ చదువుతో ఒక రెవల్యూషన్ వస్తుంది. ప్రపంచం మొత్తం నాలెడ్జ్ సొసైటీతో ముందుకు పోతున్నాం. నాలెడ్జ్ ఎన్నో ఇప్పుడు మీరు మార్పులు చూస్తున్నారు. ఇప్పుడు నేను బర్డ్స్ వచ్చాను, ఇప్పుడు సిమ్స్ వచ్చాను. 182 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టి ఉన్నది బెస్ట్ యూనివర్సిటీ కింద, డీమ్డ్ యూనివర్సిటీ కింద మనం తయారు చేస్తున్నాం. 4th ఇయర్ అడ్మిషన్స్ ఇప్పుడు 4th ఇయర్ అయింది అనుకుంటాను, 3 years అయింది. 4th ఇయర్ అడ్మిషన్ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన ప్రయోగంతో మనం ముందుకు పోతున్నాం. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీరు చూస్తే నాలెడ్జ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నాలెడ్జ్ మీరు చూసినప్పుడు ప్రపంచంలో విపరీతమైన ఆలోచనలు. ఈరోజు చాలా వరకు నాలెడ్జ్లో మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క నాలెడ్జే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోమెట్రిక్స్, అదే మరిగా సీసీటీవీ కెమెరాస్, సెన్సార్స్, అదే మరిగా డ్రోన్స్, రోబోటిక్స్. ఆపరేషన్లో డాక్టర్లు ఎంత బాగా చేస్తారో రోబోటిక్స్ ఇంకా బాగా ఆపరేషన్లు చేసే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ డాక్టరే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అది వేరే విషయం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అనలిటిక్స్ కూడా వచ్చేసాయి, మెషిన్ లెర్నింగ్ వచ్చేసింది. మొత్తం నెట్వర్క్డ్ ప్రపంచంలో మీరు చూస్తే నాలెడ్జ్ అనేది ప్రొఫెసర్స్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు పిల్లలు ఆన్లైన్కి వెళ్ళిపోతే ప్రపంచంలో ఏం జరిగేది కూడా మీరు నేర్చుకొని మీ ప్రొఫెసర్ చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ. నేను అందుకే ఆల్ యూనివర్సిటీస్లో వైఫై పెట్టమన్నాను. ఇంటర్నెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైఫై ఉందా? మీ వైస్ ఛాన్సలర్ ఇంకా ఇప్పుడు లాంచ్ చేస్తా ఉంటున్నారు. నేను ఎప్పుడో చెప్పాను. అదే కాకుండా నేను ఫైబర్ గ్రిడ్ కూడా తీసుకొచ్చాను. ఫైబర్ గ్రిడ్లో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్. మామూలుగా ఫైబర్ ఏం చేస్తామంటే అండర్ గ్రౌండ్లో తీసుకొస్తాం. అండర్ గ్రౌండ్లో తీసుకొస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతా ఉంది. నేను చేసిన ప్రయోగం, మామూలుగా అండర్ గ్రౌండ్లో ఫైబర్ వస్తే 5,000 కోట్లు అవుతుంది. 5,000 కోట్లు సంపాదించే టైం ఇంకా కొంచెం కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి రాష్ట్రం మొత్తం. ఆ ఎలక్ట్రికల్ పోల్లో ఒక వైర్ తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి ఫైబర్ కనెక్టివిటీ ఇస్తే
చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అయింది. మామూలుగా అండర్ గ్రౌండ్ 5,000 అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్లో వచ్చింది 332 crores కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం, ఇది ఒక ఇన్నోవేషన్. ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా డిజిటల్ ఇండియా మాట్లాడుతున్నారు. దీంతో ఎవ్రీ హౌస్కి ఇప్పుడు 15 MPPS అన్ని ఛానళ్ళు, వీడియో, టెలికాం, మన ఆడియో, లేకపోతే ఇంటర్నెట్, లేకపోతే 3 టెలిఫోన్లు అన్నీ కలిపి 149 రూపీస్కి కనెక్ట్ చేయబోతున్నాం. ట్రిపుల్ ప్లే బాక్స్ ఒకటి కావాలి దీనికి. చైనా నుంచి ఇప్పుడు ఒక 10 లక్షల బాక్సులు ఇంపోర్ట్ చేశాం. నెక్స్ట్ మంత్ 15th లోపల వస్తాయి. మీ ఆఫీసులో కూడా అన్ని కాలేజీలని ఎలక్ట్రానిక్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తున్నాం. స్కూల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తున్నాం. గిగాబిట్ కెపాసిటీతో మీకు అందరికీ బ్యాండ్విడ్త్ ఇస్తాం. మీరు కావాలంటే వరల్డ్లో ఎక్కడ నేర్చుకోవాలని నేర్చుకునే పరిస్థితి వస్తుంది. వైఫై కూడా అన్ని యూనివర్సిటీస్కి ఇమ్మన్నాను. ఎందుకంటే వైఫై ఉంటే చదువుకునే సమయంలో మళ్ళీ వైఫై పెట్టి మీరు ఎంచోపోయినా డిస్ట్రాక్షన్ లేకుండా దానికి కూడా రిస్ట్రిక్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్రీ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ముందుకు పోతున్నాం. రేపు తిరుపతిలో మీరు చూస్తే జనవరి 3వ తారీఖున నేషనల్ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది. మహిళా యూనివర్సిటీలో ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ కూడా పెట్టారు, చిల్డ్రన్ పెట్టారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ఎందుకంటే తిరుపతిని అభివృద్ధి చేయడం, అదే సమయంలో మీలో ఒక నాలెడ్జ్ పైన, ఒక సైన్స్ పైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి ఇవన్నీ కూడా పెట్టాం. ఇప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పక్కనుండే ఎకో సిస్టమ్. తిరుపతి ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్లీ ఒక రిలీజియస్ సెంటర్, ఇది ఒక పవిత్రమైన స్థలం. ఇప్పుడే నేను సతీష్ రెడ్డి డిఫెన్స్ అడ్వైజర్ ఇప్పుడే డిస్కస్ చేశాం. ఇక్కడ మంచి ఒక సైంటిఫిక్ దీనికి కూడా వాటి ప్లానెటోరియంస్ అన్నీ కూడా, మ్యూజియం అవన్నీ కూడా 7 డూమ్స్ తయారు చేసి అది మోస్ట్ ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి సైన్స్ మ్యూజియం తయారు చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా మీ కాలేజీ పక్కనే అలిపిరిలోనే వస్తుంది. అది కూడా ఒక 1,500 crores అవుతుంది ప్రాజెక్ట్ కాస్ట్. వీలైతే ప్రధానమంత్రి వచ్చినప్పుడే ఫౌండేషన్ కూడా వేయాలనుకుంటున్నాం. 1 by 1 ఇప్పుడు ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎట్లా చేస్తే ఈ ఎకో సిస్టమ్ ఉపయోగించి ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. ఆ ఐడియాస్ మీరు ఇవ్వండి. అవన్నీ అయిన తర్వాత మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, ముందుకు పోవడానికి దోహదం చేస్తుంది. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అదే మరిగా 2 minutes రవి మీ డైరెక్టర్ గారు 2 minutes మాట్లాడతారు. దెన్ యూ కెన్ గో ఫర్ ఇంటరాక్షన్. We can skip the video and yeah. 5 minutes you can show. Okay.